విశాఖ ఏజెన్సీ జీకే వీధి మండలం జేర్రిల పంచాయతీ అసంపల్లి బోడ్లగోంది గడిమామిడి గునుకురాయి కన్నేరు శిల్ప తిరుగరమామిడి గిరిజనులు ఆందోళన చేపట్టారు. గ్రామంలో రోడ్డు, విద్యుత్, స్కూల్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జేర్రిలలో గ్రామస్తులు చింతపల్లి ఏఎస్పీ విద్యాసాగర్ నాయుడుకి వినతి పత్రం అందించారు. జేర్రిల వెళ్లి గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని గిరిజనులకు ఏఎస్పీ హామీ ఇచ్చారు. గడమామిడి గ్రామం అండి, జర్రెల పంచాయతీ. మా జర్రెల నుండి గడమామిడి గునుకురాయు అసంపల్లి బుడ్డలకొంది పోవాలంటే చాలా దూరం అండి. మాది మారుమూల ప్రాంతాలండి. మా జర్రెల నుండి మా ఊరికి వెళ్ళాలంటే రహదారి మంచిగా లేదండి. మాకు ఏ అనారోగ్య కారణాలకైనా సరే ఇప్పుడు గర్భిణీ స్త్రీలైనా సరే చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఎందుకంటే అక్కడ నుండి నడిచి రావాలంటే ఇబ్బందిగా ఉంది. అంబులెన్సులు కూడా రావాలన్నా కూడా మాకు రోడ్డు మార్గం అనేది లేదు. దానికి మార్గ మధ్యంలో ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఏర్పడుతుందండి. ఏ పేషెంట్ అయినా సరే ఇంత ముందు అలాగే అసంపల్లి నుండి ఒక పేషెంట్కి మోసుకొస్తున్నప్పుడు మార్గ మధ్యంలో హఠాత్తుగా సీరియస్ అయ్యి చనిపోయారండి. అందుకనే మాకు రోడ్డు కావాలని ఈరోజు మేము జర్రెల పంచాయతీలోని ఏఎస్పీ గారిని కలవడం అయిందండి. అందుకని మాకు ఈ సమస్య మాకు వెంటనే పరిష్కరించాలని మేము ప్రభుత్వాన్ని కూడా అడగాలనుకుంటున్నామండి. అలాగా ఐటీడీఏ పీఓ కూడా చెప్తామన్నారు ఏఎస్పీ గారు. ఈరోజు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి అందరినీ మాట్లాడించి వెళ్ళారండి. అందుకనే మేము కూడా వచ్చి మా సమస్యను వినిపించుకున్నామండి. నా పేరు పుత్తూరు చిన్నారండి. మాది అసంపల్లి విలేజ్ అండి, జర్రెల పంచాయతీ. జర్రెల నుంచి మా ఊరికి వెళ్ళాలంటే మ్యాక్సిమం 5 కిలోమీటర్లు ఉంటుందండి. మాకు ఒక కరెంటు లేదు, ఒక వాటర్ సెట్టింగ్ లేదండి, ఒక రోడ్డు లేదండి. మాకు అన్ని సౌకర్యాలు అందుబాటులో లేదండి. ఒక రోడ్డు లేదండి, మాకు ఒక కరెంట్ లేదండి. మాకు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే 5 కిలోమీటర్ల దూరం అండి. నడుచుకు రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. గర్భిణీలకు తీసుకురావడానికి మధ్యదారులు చనిపోతున్నారండి. అసెంబ్లీ నుంచి ఇలాగే ముఖ్యంగా 2 చనిపోయారండి మధ్యదారులండి. స్కూల్ బిల్డింగ్ కూడా లేదండి, ఒక అంగన్వాడీ టీచర్ ఏమీ లేదండి అందుబాటులో. అధికారులు వచ్చారు, కాకపోతే కొంతమంది ఏఎస్పీకి తెలియజేసామండి. ఈరోజు ఇవన్నీ చేయిస్తామని చెప్పారండి మమ్మల్ని. మేము ముగిస్తున్నాం. నాది కోరబుల మరి 5 కిలోమీటర్లు ఉంటుంది. మేము నడిచి రావాలైతే చాలా ఇబ్బంది. మరి ఇప్పటికే మరి ఓల్డ్ పెన్షన్ అంటే తీసుకునే వాళ్ళైతే తీసుకోకుండా ఏదో ఒక ఇబ్బంది పడుతూ ఎందుకు ఆ పెన్షన్ అనేసి ఇది గవర్నమెంట్ ఉపాధి కానీ మాకు లేదు. కొంత కష్టపడి చేస్తే అయినా కూడా మాకు ఏ ఉపాధి కలపలేదు గవర్నమెంట్. ఇప్పటికైనా మరి సార్ గారితో మాట్లాడి మేము సరే మేము పిఓతో మాట్లాడుతున్నామా అనేసి మరి ఇప్పుడే వచ్చి చెప్పారు. గారు అతను మాట్లాడారు కాబట్టి ఇప్పటికైనా మాకు రోడ్డు కావాలని మేము ఆశిస్తున్నాము. ఈరోజు ఎందుకు వచ్చామంటే మీడియాతో మాట్లాడి మేము బయట ప్రపంచం తెలియపరిచి ఎవడైనా మాకు సంధిస్తాడు, మాకు రోడ్డు కావాలి అని మేము ఆశతోనే మేము వచ్చాము. ఈరోజు మేము నడుచుకుంటూ మరి 6 కిలోమీటర్లు ఉంటుంది మా ఊరి నుంచి రావాలైతే చాలా ఇబ్బంది. కాబట్టి మరి ఇప్పటికైనా సరే మాకు ఈ ప్రభుత్వము మాకు కనికరించి మాకు రోడ్డు వేయాలని ఆశతోనే మేము వచ్చాం సార్ మేము ముందు. కాబట్టి మేము మాకు ఎలాగైనా దయచేయాలి. మరి పిఓ గారితో మాట్లాడి అన్నారు సారు, మరి పిఓ గారు చేస్తారు అనేసి అంటున్నారు. మరి ఎన్ఎస్సీ తరపు మేము కష్టపడి మేము ఇప్పటికే చాలా కష్టపడ్డాము. అయినా కూడా మాకు ఇంకా ఉపాధి మాకు అంటే లబ్ధి పొందలేదు. కాబట్టి ఇప్పటికైనా మేము ఎనర్జీ ద్వారా మేము రోడ్డు మేము వేయించుకుంటాం. మేము ఆశతోనే మేము వచ్చాము. కాబట్టి మాకు రోడ్డు కావాలి సార్. మేము కాకపోతే ఒకటి కరెంటు లేదు, మాకు నీళ్ళు అనగా కొలై కూడా లేదు. మాకు అన్ని ఇబ్బందులుగానే ఉంటున్నాయి. మాకంట లోన ఊర్లో అయితే చాలా మరి ఉపాధి ఉంది. కానీ మాకు దగ్గరే ఈ జర్రెల నుంచి విలేజ్ నుంచి మరి అసంపల్లి అయితే 5 కిలోమీటర్లు అయినా కూడా మాకు ఈ ఉపాధులు ఇన్ని సౌకర్యాలు లేవు అనుకుంటే మరి ఇంత జనాభా ఉంది. ఈ జనాభా అంతా మరి ఎందుకు ఇలాగ అవుతున్నారు అనుకుంటే మాకు మెయిన్ రోడ్డు కావాలి, కరెంటు కావాలి సార్. మాకు ముఖ్యంగా ఇప్పుడు వచ్చాము అంటే మీడియాతో మరి మేము బయట ప్రపంచాన్ని తెలియపరచాలని మేము ఆశతోని ఈరోజు వచ్చాం సార్. ఎవరి కోసం పెడుతున్నాం? పోలీసులు అంటే ఏమన్నా పక్క గ్రహం నుండో లేకపోతే దేని నుండి వచ్చిన వాళ్ళమా? కాదు కదా. గవర్నమెంట్లో మేము భాగమే కదా. గవర్నమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాములు పెట్టినప్పుడు ఎంతో, మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు కూడా అంతే. మిగతా వాళ్ళకన్నా చాలాసార్లు మేమే ఇంకా మంచి ట్రైనింగ్ ప్రోగ్రాములు కొద్ది పెద్ద ఎత్తున చేయగలుగుతాం. ఎందుకంటే మాకు 10 మంది జనాభా ఉంటారు కాబట్టి పనిచేసేదాన్ని. కాబట్టి మేము ఎప్పుడైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్ వెళ్తే ఏమనుకుంటారా అంటే వాళ్ళు వచ్చి మీకేం తిండి పెట్టరమ్మా.